రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో టీచింగ్ స్టాఫ్ కొరత వేధిస్తోంది. పీజీ చేసిన స్పెషలిస్టులను డీఎంఈ పరిధిలోకి తీసుకొస్తే ఫ్యాకల్టీ కొరతను తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ పేరుతో కాలయాపన చేస్తూ ఉండటంతో విద్యా ప్రమాణాలు పడిపోయే ఛాన్స్ ఉంది. ఇన్ సర్వీస్ డాక్టర్లను మెడికల్ కాలేజీలోకి తీసుకుంటే ప్రభుత్వానికి పైసా అదనపు ఖర్చు ఉండదన్న అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్నా పాఠాలు చెప్పేటోళ్లు కరువయ్యారు. అన్ని జిల్లాల్లో కలిపి 1900 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులే చెప్తున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లలో అయితే ఒక్కరంటే ఒక్క ప్రొఫెసర్ కూడా లేరంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పే అర్హత ఉన్న డాక్టర్లు డిపిహెచ్, టీవీవీపీ పరిధిలో 100 మంది ఉన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్, టీవీవీపీ పరిధిలో ఉన్న పీజీ చేసిన స్పెషలిస్టులను డీఎంఈ పరిధిలోకి తీసుకొస్తే కొంతవరకు ఫ్యాకల్టీ కొరతను తగ్గించవచ్చు. కానీ మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ పేరు చెప్పి టైం వేస్ట్ అవుతుండటంతో మెడికల్ కాలేజీలో అరకొర సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్లకు పీజీ సీట్లలో ఇన్ సర్వీస్ కోటా ఉంటుంది. వీళ్లు సర్కార్ జీతం తీసుకుంటూనే పీజీ పూర్తి చేస్తారు. ప్రభుత్వ ఖర్చుతో చదవడంతో పీజీ అయ్యాక 10 ఏళ్ల పాటు ఖచ్చితంగా టీచింగ్ హాస్పిటల్లో పనిచేస్తామని బాండ్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మాట తప్పితే 50 లక్షల జరిమానాతో పాటు చదివిన టైంలో తీసుకున్న జీతం కూడా కట్టాల్సిందే. ఇప్పుడు పీజీ పూర్తి చేసిన 250 మంది డాక్టర్లు డీఎంఈలో చేరడానికి రెడీగా ఉన్నారు. కానీ డీఎంఈ ఆఫీసర్లు మాత్రం టెక్నికల్ కారణాలు చెబుతూ వారిని చేర్చుకోవడం లేదు. ఫలితంగా వాళ్లు టీచింగ్ హాస్పిటల్స్ లో కాకుండా వేరే చోట డ్యూటీలు చేయాల్సి వస్తోంది. పీజీ పూర్తయిన వెంటనే డీఎంఈ పరిధిలోకి తీసుకోవడానికి ఓ రూల్ అడ్డొస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు. పీజీ అయ్యాక ఏడాది గ్యాప్ ఉండాలనే రూల్ను సాకుగా చూపిస్తున్నారు. ఇప్పుడున్న ఎమర్జెన్సీలో ఆ ఒక్క రూల్ సడలిస్తే 250 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం కాలేజీల గుర్తింపు నిలబడాలంటే ఫ్యాకల్టీ తప్పనిసరి. చిన్న సవరణ చేస్తే అటు ఎన్ఎంసీ నిబంధనలు పాటించినట్టవుతుంది, ఇటు స్టూడెంట్లకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు దొరుకుతారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ సర్వీస్ డాక్టర్లను మెడికల్ కాలేజీల్లోకి తీసుకుంటే ప్రభుత్వానికి నయా పైసా అదనపు ఖర్చు ఉండదు. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో వాళ్ల హోదాను సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మారుస్తూ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. అందుబాటులో ఉన్న మానవ వనరులను వాడుకోకుండా కొత్త నియామకాలు కూడా చేపట్టకుండా కాలయాపన చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా స్పెషల్ మెమో జారీ చేసి ఇన్ సర్వీస్ స్పెషలిస్టులను లాటరల్ ఎంట్రీతో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించాలని వైద్య వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.